హలో, ఈరోజు స్పెషల్ పీతల ఇగురు. పీతల ఇగురు లేత వంకాయలు వేసుకుని వండితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకైతే చాలా నచ్చేసింది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం నేను 6 పీతల్ని నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. జనరల్గా పీతల కూర కోసం మనం గుడ్లు ఉన్న పీతల్ని సెలెక్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి ఒక 10 నుంచి 12 వరకు లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క, యాలకులు 3, కొద్దిగా జీలకర్ర, ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోండి. ఇలా పొడి అయిన తర్వాత ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని బరకగా రుబ్బుకోండి. ఈ కూరలోకి ఈ వంకాయలు చాలా బాగుంటాయి. కొంచెం లేతగా ఉన్న వంకాయలని సెలెక్ట్ చేసుకొని గుత్తి వంకాయ స్టైల్లో 4 కింద కట్ చేసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని దానికి సరిపడా నూనెను వేసుకోండి. మామూలుగానే నాన్ వెజ్ కూరల్లో నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. సో పీతల కూరకు కూడా అలాగే నూనె కొంచెం ఎక్కువ వేసుకొని అందులోనే 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు, 4 చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వేపించుకోండి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా ఇందులో వేసుకుని ఒక్క 10 నిమిషాలు నూనెలో బాగా మగ్గనివ్వండి. లేతగా ఉన్న వంకాయలు అయితే త్వరగానే ఉడికిపోతాయి. ఒకవేళ కొంచెం ముదురుగా ఉంటే మాత్రం చూసుకుని వేపించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోండి. ఇదంతా వేగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. బాగా వేగిన తర్వాత ఇందులోంచి మనం వేసిన నూనె అంతా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అలా అప్పుడు మసాలా అంతా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. కావాలి అంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు, చూసుకుని వేసుకోండి. వంకాయలు చాలా లేతగా ఉండడం వల్ల ఇది చాలా జాగ్రత్తగా కలుపుకోవాల్సి వస్తుంది. ఇందులో ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత పీతల్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇది మీడియం స్పైస్లో చేసుకున్నాను. మసాలాలు అలాగే వేసిన ఉప్పు, కారం, పసుపు ముక్కలకన్నిటికీ బాగా పట్టేలాగా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇందులోనే పులుపు కోసం ఒక 2 స్పూన్ల చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ముందుగానే మనం వంకాయల్ని వేపించేసుకున్నాం కాబట్టి అలాగే ఇందులో సరిపడా నూనె ముందే వేసేసుకున్నాము. సో మళ్ళీ నూనె వేయనవసరం లేదు. ఆ నూనెతో సరిపోతుంది. కూర అంతా బాగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇంకొకసారి ముక్కలన్నిటిని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక 50% బాగా వేగిన తర్వాత పీతలన్నీ కొంచెం ఆరెంజ్ కలర్లోకి టర్న్ అవుతాయి. అప్పుడు ఇందులో
ముక్కలకి సరిపడే నీళ్ళని వేసుకోండి. నేను 1 కప్పు వాటర్ని వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు కారం ఏదన్నా సరిపోలేదు అనుకుంటే ఇక్కడ టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే అలా కలుపుకోవడం వల్ల ముక్కలన్నీ సరిగ్గా ఉడుకుతాయి. మీరు ఒకవేళ ఇదే కూర పులుసులాగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు నీళ్ళను యాడ్ చేసుకుని గ్రేవీ వచ్చేలా చూసుకోండి. ఒకవేళ లేదు ఇది ఇగురులాగా కావాలి, కొంచెం గ్రేవీ తక్కువ ఉండాలి అంటే 1 కప్పు నీళ్లు సరిపోతాయి. కూర అంతా బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోండి. దీన్ని ఇప్పుడు సన్నటి మంట మీద 15 నిమిషాలు వదిలేస్తాను. చూసారా, నూనె అంతా పైకి తేలి చాలా బాగా ఉడికింది. నూనె అంతా పైకి తేలింది అంటే కూర అయిపోయినట్టే. అంతే, ఎంతో రుచికరమైన పీతల ఇగురు రెడీ. నేను చాలాసార్లు పీతల కూర తిన్నాను, కానీ ఇంత టేస్టీగా ఎప్పుడూ రాలేదు. మేబీ పీతలు బాగుంటే కూర బాగుంటుంది అనుకుంటా. సో అందుకే సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి పీతల్ని సెలెక్ట్ చేసుకుని వండుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అదిరిపోయింది. నాన్ వెజ్ కూరలో నెయ్యి ఏంటి అనుకుంటారు, కానీ కొంచెం నెయ్యి వేసుకుని తిని చూడండి, భలే ఉంది. ఇంకా తెలుసుగా ఏం చేయాలో, అదేనండి. కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.